చాలా బాగుంది మూవీ. ప్రభాస్ ఈ మూవీలో చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. యాక్చువల్గా ఫ్యామిలీ అందరూ చూడొచ్చు మూవీని. సినిమా చాలా బాగుందన్న, పెద్ద బ్లాక్ బస్టర్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కోసం ఫుల్ వీక్స్ ఇచ్చిండు. ఇట్లాంటి సినిమా క్లోజ్ కి చేసిన వాళ్ళకి ఎవరు చెప్తా, వాళ్ళ హీరోలు ఎవరున్నారో నాకు తెలియదు. ఆ కొడుకులకి గుద్ద కాలిపోతుంది. అది ఎవరున్నా సరే, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉందని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉందని, ఎవరైనా సరే ఏం వీక్ అయ్యారు మా ఆతులు కూడా. కానీ అండ్ మోర్ ఓవర్ మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ వస్తామో ఆ మూవీ ఇంకా వర్త్ చూడొచ్చు. నాగశ్విన్ మనం ఆల్రెడీ నాగశ్విన్ డైరెక్షన్ గురించి తెలుసు, బట్ ఈ మూవీకి నాగశ్విన్ డైరెక్షన్ కి అసలు మనం కంపేర్ కూడా చేయలేము. రాజమౌళి నుంచి చూసాడా? ఆబ్వియస్లీ రాజమౌళిని వెళ్ళిపోయాడనే చెప్పొచ్చు. ఫైట్ ఎలా ఉంది మూవీకి? మెయిన్ లైక్ స్ట్రాంగ్ కంటెంట్ అంటే లాస్ట్ 30 minutes స్టోరీ మొత్తం అక్కడే మనకి స్ట్రాంగ్ గా ప్లే అవుతుంది అనమాట. చాలా మందికి ఈ జనరేషన్ లో మహాభారతం గురించి తెలియదు. లిటరలీ నాకు కూడా నేను మర్చిపోయా. బట్ ఈ మూవీ చూసిన తర్వాత అందరికి మన ఎథిక్స్, మన లైక్ మన పాత పురాణాల ఏంటి అని, దాని వాల్యూ, దాని అందరు బాగా మళ్ళీ చూసుకుంటారు అనమాట. ప్రభాస్ అన్న వరల్డ్ రికార్డు మళ్ళీ బద్దలు కొట్టిండు. నంబర్ 1 హీరో అయి చూపించిండు. ఒక సల్లారు, ఒక బాహుబలి 1, బాహుబలి 2, సల్లాని కూడా 118. దట్ ఈస్ ప్రభాస్. ఒక 1 year లో 3 సినిమాలు ఏ హీరోకి చేత కాదు. మా ప్రభాస్ అన్న మొగోల్ లెక్క చూపించిండు. ఏ హీరోలో తీసి చూపిమని నా కొడుకులకి. దట్ ఈస్ ప్రభాస్ అన్న బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ మూవీ. కొట్టడం అంటే అది రావాలి కదా, ఆ స్టోరీ లేదు, అటువంటి తీసుకోవాలి కదా. ఎలా అనిపించింది మూవీ? ఎలా అనిపించింది? ఎన్నిసార్లు చూసావు? మూడోసారి. మనకి నెక్స్ట్ ఫర్దర్ ఇలాంటి మూవీస్ రావాలి. అది మన జనరేషన్ చూసి నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి. నాగాశ్విన్ డైరెక్షన్ అయినా, స్టోరీ అయినా, నాగాశ్విన్ అసలు ఎన్నో హార్ట్స్ ఆఫ్ ఇంత చెప్పినా కూడా తన గురించి చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందండి? సెకండ్ హాఫ్ ఎలా ఉందండి మూవీ? సూపర్ ఉంది. ఎలా ఉంది?